హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఫ్రెండ్స్, తెలంగాణ మిత్రులందరికీ కూడా చాలా మంచి అవకాశం. టీఎస్పీఎస్సీ నుంచి చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు సంబంధించి పివి నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, వీటన్నిటికీ కూడా ప్రాథమిక అర్హత ఏంటంటే మనకు డిగ్రీ అనమాట. మరి డిగ్రీతో పాటుగా ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, పే స్కేల్ ఎంత ఉంటుంది, పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిత్రులందరికీ కూడా దయచేసి షేర్ అనేది చేయండి. ఓకే, కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది చేయండి. ఓకే, సో మనం ముందుగా చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 12/4/2021 నుంచి ప్రారంభమైతే అవుతుంది. ఓకేనా, చివరి తేదీ 5/5/2021. ఓకే, హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ కండక్ట్ చేయబోయే 7 రోజుల ముందు అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులోకి అయితే వచ్చేస్తాయి. ఎగ్జామ్ అనేది మనకు ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది, బట్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనేది తర్వాత చెప్తారంట, ప్రస్తుతానికైతే తెలియదు. ఓకేనా, అండ్ తర్వాత ఏంటంటే మీరు అప్లై చేసే ముందు మీ యొక్క ఏదైతే ఐడి అయితే ఉంటుందో, ఓకే, టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నందు మీరు ఓటీఆర్ ఏదైతే ఉందో, ఓకే, అందులో డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోండి అని చెప్పి అంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి ఆధార్ నెంబర్ కానివ్వండి, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది చేసుకోండి అని చెప్పి అంటున్నారు. ఓకేనా, కమ్యూనిటీ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో మీ సేవ ద్వారా కానీ ఈ సేవ ద్వారా పొందినవి, సో అవి కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోండి ఓటీఆర్ సంబంధించి అంటున్నారు. టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు. ఓకే, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలని చెప్పి అంటున్నారు, డిగ్రీ ప్లస్ ఇవి కూడా. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఓటీఆర్లో అప్డేట్ చేసుకోవాలి. ఎవరైతే మనకు స్పోర్ట్స్ రిజర్వేషన్ కోసమో లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కోసం సంబంధించి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారో, సో వీరు కూడా వారి యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేయాలి అని చెప్పి వీరిక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, తప్పకుండా మీరు వీటికి దరఖాస్తు చేసే ముందు ఓటీఆర్లో డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేయండి. ఓకే, తర్వాత మనం చూస్తే ఈ పోస్టులకు సంబంధించి బేసిక్ పే అనేది ఎంత ఉంది, ఓకే, పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంది, ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అందువల్ల వెంటనే టెన్షన్ అయితే అవ్వద్దు. సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి 15 పోస్టులే ఉన్నాయి, 18 నుంచి 34 ఏళ్ళు. ఓకే, స్కేల్ పే చూసినట్లయితే 22,460 రూపాయల నుంచి 66,330 రూపాయలు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ చూస్తే 10 పోస్టులు ఉన్నాయి, 18 నుంచి 34 ఏళ్ళు. ఓకే, ఉండాలని చెప్పి అంటున్నారు. 16,400 నుంచి 49,870 రూపాయలు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి 102 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 34 ఏళ్ళు అంటున్నారు. ఓకే, తర్వాత 16,400 నుంచి 49,870 రూపాయలు అనేది స్కేల్ ఆఫ్ పేగా అయితే ఉంది. మొత్తం 127 వేకెన్సీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఓకే, అండ్ తర్వాత మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఓకేనా, మీరు సీనియర్ అసిస్టెంట్కైనా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్కైనా సరే, ఓకే, సో కంపల్సరీగా మనకు డిగ్రీ అనేది కంపల్సరీ. ఓకే, డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చూడండి, ఏ యూనివర్సిటీ డిగ్రీ అండ్ ఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్, లేదంటే బీసీఏ డిగ్రీ అడుగుతున్నారు. అది కూడా లేదంటే ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఓకే, ఆ పై మూడిట్లో ఏదో ఒకటి ఉండడంతో పాటుగా ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై ది లోయర్ గ్రేడ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పోస్ట్కి అర్హత అనేది సాధిస్తాం. ఇది కనుక మనకు ఉన్నట్లయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, తెలంగాణ మిత్రులందరూ కూడా వన్స్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటన్నిటిని కూడా మనం బాగా చదువుకొని వీటికి దరఖాస్తు అనేది చేసుకోవడం బెటర్. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఏజ్కి సంబంధించి 18 to 34 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేసాము. అయితే వివిధ కేటగిరీ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 years అయితే ఇచ్చారు. అయితే మీకు చూడండి, ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకేనా, మీరు టీఎస్ఆర్టీసీ కానీ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీ ఎంప్లాయీ అయితే మీకు అది వర్తించదంట. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్ చూసినట్లయితే 3 years అనేది ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ క్యాండిడేట్కి అయితే 3 years అయితే ఇచ్చారు. మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ
కేటగిరీ అభ్యర్థి అంటే 5 years అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితే మీకు 10 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఏజ్ రిలాక్షన్ చూసుకొని ఖచ్చితంగా మీరు వీటికి దరఖాస్తుని చేయొచ్చు అనమాట. దాని తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఓకే 200 rupees అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. కేవలం ఈ యొక్క ఫీజుతోనే కాదు, ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి 80 rupees అయితే ఉంది. ఈ 80 rupees అనేది కొన్ని వర్గాల వరకు అయితే ఎగ్జామ్షన్ అయితే తెలంగాణ స్టేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎవరికంటే SC ST BC PH ఓకే SC ST BC PH క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. మిగిలిన వారు పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఏంటంటే అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 34 years they have to submit declaration at an appropriate time to the commission that they are అన్ఎంప్లాయిడ్గా మనం గుర్తింపబడినట్లుగా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది మనం కమిషన్కి అయితే సబ్మిట్ చేయాలని చెప్పి అంటున్నారు. ఓకేనా. తర్వాత PV నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. టోటల్గా 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకే జనరల్లో 8, ఉమెన్కి 7 అనమాట. ఓకే ఓపెన్ కేటగిరీలో చూస్తే 6, తర్వాత ఉమెన్కి చూస్తే 2, BCAలో ఉమెన్కి 1, BCBలో ఉమెన్కి 1, BCCలో జనరల్లో 1, BCDలో లేవు, BCEలో లేవు, SCకి సంబంధించి జనరల్లో 1, ఉమెన్కి 1, STలో మనకు ఉమెన్కి 1, PHలో విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి 1 పోస్ట్ అయితే ఉంది. ఓకేనా. తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఓకే PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ చూసినట్లయితే స్టేట్ వైడ్గా మనం చూస్తే టోటల్గా అయితే జనరల్లో 4, ఉమెన్కి అయితే 6, ఇలా మనకు 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో జనరల్లో 3, ఉమెన్కి 1, BCAలో ఉమెన్కి 1, BCBలో ఉమెన్కి 1, BCC DE అయితే లేవు, SCలో జనరల్లో 1, ఉమెన్కి 1, STలో ఉమెన్కి అయితే 1, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఉమెన్కి 1, విజువల్ హ్యాండిక్యాప్డ్కి 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. ఓకే తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించి జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి పోస్టులు చూస్తే ఇక్కడ చూడండి 102 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీకి సంబంధించి చూసినట్లయితే జనరల్లో 24, ఉమెన్కి 17, BCAలో జనరల్లో 5, ఉమెన్కి 3, BCBలో జనరల్లో 6, ఉమెన్కి 4, BCCలో జనరల్లో 1, BCDలో జనరల్లో 5, ఉమెన్కి 2, BCEలో జనరల్లో 3, ఉమెన్కి 1, SCకి సంబంధించి జనరల్లో 10, ఉమెన్కి 6, STలో జనరల్లో 4, ఉమెన్కి 2, ఇలా మనకు 102 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే చూసినట్లయితే ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సీనియర్ స్టూడెంట్కైనా జూనియర్ స్టూడెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్కైనా ఓకే ఒక్కటే. ఓకేనా. అది జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే PV నరసింహారావు యూనివర్సిటీ సంబంధించి అయినా సరే మనకు ఒకటే అని చెప్పి అంటున్నారు. సో పేపర్ 1, పేపర్ 2 ఓకే పేపర్ 1 చూస్తే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అనమాట. 150% ఉంటాయి. 150 నిమిషాలు ఇస్తారు, 150 మార్కులు అనమాట. తర్వాత పేపర్ 2 చూస్తే సెక్రటరీ అబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికెన్స్ మన యొక్క డిప్లొమా స్టాండర్డ్లో అయితే ఉంటుంది. 150%, 150 నిమిషాలు, 150 మార్కులు, ఇలా మనకు 300 మార్క్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్. మన తర్వాత ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా ఉంటుందని మీరు అడిగితే పేపర్ 1, పేపర్ 2 ఓకే పేపర్ 1 అనేది మనకు బైలింగ్వల్ తెలుగు మరి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. పేపర్ 2లో మనకు సెక్రటరీ అబిలిటీస్ అనేది తెలుగు మరి ఇంగ్లీష్ బైలింగల్లో ఉంటుంది. కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే పేపర్ అయితే ఉంటుంది, ఇది మాత్రం ఒక్క ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో పేపర్ 1, పేపర్ 2లో మనకు మ్యాక్సిమం బైలింగ్వల్ అయితే ఒక్క కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రమే ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఓకే అది మనకు తెలుగులో అయితే ఉండదంట పేపర్ అనేది. తర్వాత సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనకు పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సో ఇలా చాలా అంశాల గురించి ఉంది. తర్వాత పేపర్ 2 చూసినట్లయితే సెక్రటరీ అబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి డిప్లొమా స్టాండర్డ్ మీద. ఓకే ఇలా మనకు సిలబస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మీకు PDF అనేది అందుబాటులోకి అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో నేను ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్లయితే ఒకసారి పర్సన్ చేసుకొని వీటికి ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ మిత్రులకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.